హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. శనగలతో ఎప్పుడూ చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా కొత్తగా రైస్ రెసిపీ తయారు చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా వాళ్ళ టిఫిన్ బాక్స్లో మీరు రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి. బాక్స్ ఖాళీ చేసి తీసుకుని వస్తారు. అంత బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా అంత మంచిది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇక నెయ్యనే కాదండి, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కాస్త వేడిగా అయ్యాక దాంట్లోకి మనం 1/2 స్పూన్ వరకు సోంపుని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒక 2 వేసుకోవాలండి. ఉల్లిపాయలని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ గార్లిక్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. జింజర్ గార్లిక్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు రాత్రంతా నానబెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. శనగల్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం, గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఆ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఫ్రై చేయాలి.